ప్రభు నామములో కూడి వచ్చిన అందరికీ నా వందనాలు. దేవుని మాటను మనం ధ్యానించుకుందాము. మత్తయి సువార్తలోంచి 24వ అధ్యాయము, బైబిల్లోండి మత్తయి సువార్త 24వ అధ్యాయము. ఒకసారి మొదటి నుంచి చూద్దాం. యేసు ప్రభు దేవాలయం నుంచి బయలుదేరి వెళ్తుండగా శిష్యులు చూపించారు, దేవాలయం చూడు ప్రభు ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో అని చూపిస్తున్నారు. అందుకు ఆయన మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా అని చెప్తూ, రాయి మీద రాయే ఒక్కటి కూడా దీని మీద నిలిచి ఉండదు, అన్నీ పడదోయకూడదని చెప్తున్నారు. యేసు ప్రభు ఒలివ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు వచ్చారు. వచ్చి ఒంటరిగా ఉన్నాడు కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడదాం అని చెప్పి ఒంటరిగా అడుగుతున్నారు. ఏమడిగారు వాళ్ళు? ఇది అన్నీ పడిపోతాయి అంటున్నావు కదా, ఎప్పుడు జరుగుతాయి ప్రభు అని అడుగుతున్నారు. చక్కటి మాట అంటారంటే, నీ రాకడికి యుగానికి సమాప్తం, ఈ రెండు ఒకేసారి జరుగుతాయి. ఈ యుగానికి సమాప్తము అనేది యేసు ప్రభు రాక, ఈ రెండు ఒకేసారి జరిగే పనులు. యేసు ప్రభు రాక వచ్చిందంటే యుగానికి అంతము వచ్చేస్తుంది. నీ రాకకి ఈ యుగానికి సమాప్తికి సూచనలు ఇవేనా అని డౌట్ పడుతూ అడుగుతారు. యేసు ప్రభు ఒక మాట చెప్పేటప్పుడు, ఇది ఎప్పుడంటే యేసు ప్రభు రాక ఎప్పుడు అవుతుందంటే, ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అని స్పష్టంగా చెప్తూ, అనేకులు నా పేరు చెప్పుకుంటూ వచ్చి నేనే దేవుడిని అని చెప్పుకుని చాలామందిని మోసం చేస్తారు, జాగ్రత్త పడండి. మరియు మీరు యుద్ధాల గురించి సమాచారాల గురించి మీరు వింటారు. అలాంటి విషయాలకు భయపడకుండా చూసుకోండి. అవన్నీ జరగవలసి ఉన్నవి అని చెప్తాడు. జనం మీద జనం లేస్తారు, రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తుంది, అక్కడక్కడ కరువు భూకంపం కలుగుతుంది. రైట్, ఇక్కడ స్పష్టంగా చెప్పింది యేసు ప్రభు రాకకి ముందు సూచన అని చెప్తూ, యుద్ధాల గురించి సమాచారాలు మనం వింటూనే ఉంటున్నాం. శాంతి ఒప్పందం జరిగిందా? అమెరికాకి ఇరాన్కి శాంతి ఒప్పందం జరిగిందా? జరుగుతుంది అంటున్నారు. బాంబులు మాత్రం పడుతూనే ఉంటున్నాయి, గొడవలు మాత్రం అవుతూనే ఉంటాయి, వేసుకోవడం మాత్రం వేస్తూనే ఉన్నారు. మనం మాత్రం వార్తలు వింటూనే ఉంటున్నాం. ఏం వార్తలు? యుద్ధాన్ని గురించి. వినకపోతే మళ్ళీ బాంబులు వేస్తాను, వినకపోతే నేను ఊరుకోను, వినకపోతే నేను లేపేస్తాను. ఇవన్నీ వార్తలు వింటామని చెప్పి బైబిల్ చెప్పింది. ఈ వార్తలు వింటామని బైబిల్ ముందుగానే ఆ విషయాన్ని చెప్పింది. అక్కడక్కడ కరువులు, ఎక్కడెక్కడే ఉంది, ఇప్పుడు చాలా చోట్ల కరువే ఉంది, ఎక్కడ చూసినా కరువే ఉంది. కరువులు, భూకంపం గురించి వింటారా? భూకంపాలు వస్తాయా? భూకంపాలు వచ్చాయా? ఎక్కడొచ్చింది? రీసెంట్ వెనిజులా వచ్చింది. రీసెంట్ భూకంపం వెనిజులాలో వచ్చింది. అతి భయంకరమైన భూకంపం అది. రెండు భూకంపాలు 2 సార్లు 39 సెకండ్లు రెండోసారి వచ్చింది. ఫస్ట్ ఒకటి వచ్చేసింది 7.2. అప్పటికే జనాలు భయం పొరుగులెడుతున్నారు. సరిగ్గా 39 సెకండ్లకి మళ్ళీ 7.5 రిక్టర్ స్కేల్ మీద ఆ భూకంపం తీవ్రత. భయంకరమైన జనం చనిపోయారు. ఇప్పుడు లెక్క తిరిగిట్లే ఎంతమంది చనిపోయారో. శవాలు బయటకు వస్తే కానీ, ఆ శిథిలాలు తీస్తే కానీ తెలియని పరిస్థితి. ఇవన్నీ భూకంపంలో వస్తాయని సూచనలు చెప్పేశారు. విచిత్రమైన టెక్నాలజీ అంటే తెలుసా? భూకంపం వస్తుంది అని కొన్ని సెకండ్లకు ముందు ఫోన్లో గూగుల్ అలర్ట్ చేసింది అందరికీ. మరికొద్దిసేపట్లో భూకంపం వస్తుంది, బయటికి రండి అని చెప్పి వార్నింగ్ సింబల్ కొట్టింది. గూగుల్ ఫోన్స్ అన్నిట్లో అలర్ట్ మెసేజ్ ఇచ్చేసి బయటకు వచ్చేయండి, అంత భూకంపం రాబోతుంది అని అన్ని కొన్ని సెకండ్స్లోనే భూమి కంపించేసింది. ఆలోచించండి, ఫోన్ అలర్ట్ చేసింది భూకంపం వస్తుందని కదా. జనం ఈ లోపల చూసే లోపల ఏమైంది? యేసు ప్రభు ఎప్పుడో చెప్పేశాడు ఈ విషయం. ఫోన్ కాదు, ఎప్పుడో చెప్పాడు.
జాగ్రత్తగా ఉండండి, నా రాకముందు ఇవి ఎక్కువ జరిగిపోతాయి, భూమి అంతమయ్యే టైంకి ఇది ఎక్కువైపోతాయి. ఫోన్ కంటే ముందుగా అలర్ట్ అక్షర రూపంలో పెట్టాడు బైబిల్లో. ఇవి భూమి కంపిస్తే జాగ్రత్త అనే ఒక అలర్ట్ మెసేజ్ ఇచ్చాడు. ప్రజలు సిద్ధపడకపోతే ఆ భూమి ఎలా కంపించింది, సెకండ్స్లో ఎలాగైతే మరణం ఇచ్చిందో భూమి కూడా అంతం అలాగే రాబోతుంది. ఇప్పుడు జరుగుతున్న ఇవన్నీ ఇప్పుడు వారి దగ్గర ఆ భూకంపం వచ్చింది కాబట్టి మనకు అంత భయం అనిపించట్లేదు. అంటే యేసు ప్రభు రాకకి, బైబిల్లో ఉన్న వచనాలకి, ఆ నెరవేర్పుకి మనకి పెద్ద భయాలు అనిపించట్లేదు. ఎందుకంటే భూకంపాలు మనం రుచి చూసిన దాఖలాలు లేవు, భూకంపాలు ఎప్పుడు చూడలే. గమనించండి, కరోనా వచ్చిన టైంలో ప్రజలందరూ చైనాలో అదేదో జబ్బు వచ్చిందంట, జనం పెట్టలా రాలిపోతున్నారంట అని అనుకున్నారు. అప్పుడు మనకేం భయం వేయలే, ఎందుకంటే అది చైనాలో ఉంది కాబట్టి. చైనాలో వచ్చింది అది కరోనా, జనం అంతా చచ్చిపోతున్నారంట, ఊపిరి పీల్చుకుంటూ చచ్చిపోతున్నారంట, దగ్గుతో చచ్చిపోతున్నారంట, తుమ్ముతో చచ్చిపోతున్నారంట అని చైనాలో వార్త విన్నాం. కొద్ది రోజుల్లోనే పాకిపోయింది ప్రపంచం అంతా. ఆ రోజు చైనాలో ఉన్నప్పుడు మనకు భయం వేయలే. ఇండియా వచ్చేసిందంట, ఒరిస్సా వచ్చిందంట, మన వీధిలో కూడా ఎవరికో వచ్చిందంట అన్నప్పుడు భయం వేస్తుంది మనకి. ముందెందుకు భయం వేయలేదు ఎక్కడో ఉన్నప్పుడు? ఇప్పుడు ఇలాగే ఉంటుంది. బైబిల్ వచనం కూడా వింటున్న అందరికి కూడా అలాగే అనిపిస్తుంది. వస్తాయి అంట కాదు, ఇక్కడ మనకు కూడా వచ్చేసే అవకాశాలే ఉంటాయి. ఎక్కడైనా రావచ్చు భూకంపాలు. దేవుడు ఆ హెచ్చరికనిచ్చినప్పుడు మేలుకోకపోతే ప్రమాదం ఎవరికంటే మనకే. దేవుడు ఆ మెలకు మనకిచ్చాడు, వినాలి, ఆలోచించాలి. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మన జాగ్రత్త పడాలి. యేసుప్రభు రాక దగ్గరలో ఉంది అనే విషయాన్ని, ఇది బయట జరిగే విషయాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. మనుషుల లోపల వచ్చే మార్పులు బైబిల్లో 2 తిమోతి పత్రికలోంచి 3వ అధ్యాయం, 2 తిమోతి 3:1 అంత్య దినముల్లో, ఆఖరి రోజుల్లో అపాయకరమైన రోజులు వస్తాయని తెలుసుకోండి. ఎలా అంటే మనుషులు మారిపోతారంట. ఎలా మారిపోతారు? మనుషులు స్వార్థప్రియులుగా, అంటే స్వార్థం మనుషుల్లో చాలా ఎక్కువ పెరిగిపోతుంది, ధనాపేక్ష పెరిగిపోద్ది, బింకములాడవారు పెరిగిపోతారు, అహంకారము ఎక్కువ పెరిగిపోతుంది, దూషించే వాళ్ళు పెరిగిపోతారు, తల్లిదండ్రుల మాట వినకుండా అవిధేయత చూపించే పిల్లలు ఎక్కువ పెరిగిపోతారు, కృతజ్ఞత లేనివారు. ఆఖరి రోజుల్లో పెరిగే మనుషుల్లో ఎలా మారుతారు అంటే కృతజ్ఞత లేని వారు పెరిగిపోతారు. డోరేసి ఆఖరి రోజుల్లో అంటే మనుషుల్లో ఆ కృతజ్ఞత భావం అనేది పోతుంది, ఉండదు. ఆ కృతజ్ఞత, ఆ భావాలు లేకుండా అయిపోతుంది. పూర్వ రోజులకి ఈ రోజులకి చాలా మార్పు ఎక్కువగా మనం చూడగలుగుతున్నాం. ఆ రోజుల్లో కృతజ్ఞత కలిగి ఉండేవారు, కృతజ్ఞత చెప్పేవారు, ఆ పద్ధతులు వేరేగా ఉండేవి. ఈ రోజులు పెరిగే కొద్దీ మీరు గమనించండి, కృతజ్ఞత అనేది ఉండట్లేదు ఎవరికినూ. అంటే ఆ కృతజ్ఞతలు చెప్పడం అనేది ఉండట్లేదు, కృతజ్ఞత కలిగి అనేది కూడా ఉండట్లేదు. ఈ రెండు పద్ధతుల్ని దాటిపోయారు మనుషులు. ఇది బైబిల్ చెప్తున్న హెచ్చరిక ఇస్తుంది. అంటే మనుషులు ఇలా మారిపోతారు, మనుషుల్లో కృతజ్ఞత భావము ఉండదు. కృతజ్ఞతలు చెప్పడం కాదు, కృతజ్ఞత కలిగి ఉండాలి. పోయినసారి మనం నేర్చుకున్న అంశాల్లో కొన్ని విషయాలు మనం బైబిల్లోంచి, లూకాసు వార్తలోంచి మనం విన్నాము. తీయదులేండి. 17వ అధ్యాయంలో జరిగిన ఒక సంఘటన. 10 మంది కుష్ఠరోగం కలిగిన వ్యక్తులు 10 మంది ఉన్నారు. ఆ 10 మంది కుష్ఠరోగంతో ఉన్నారు. ఈ బ్యాచ్ అంతా కలిసే ఉన్నారు. ఈ 10 మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి బాగా చేయించుకోవాలని ఆశపడతా ఉన్న వ్యక్తులు. అప్పటికే సమాజం వాళ్ళని వెలివేసింది, సమాజం వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఎవ్వరు పట్టించుకోని టైంలో ఈ 10 మంది కలిశారు. కుష్ఠరోగులు కలిసి, ఒరే యేసు ప్రభు దగ్గరికి వెళ్తే బాగు చేస్తాడు కదా, యేసు ప్రభు చాలామంది బాగు చేశాడంట కదా, కుష్ఠరోగులను కూడా బాగు చేశాడు కదా, మనకు కూడా బాగు చేస్తాడేమో, ఒకసారి చూద్దామా, ట్రై చేద్దామా అనుకున్న టైంలో యేసు ప్రభు వారే అటు వస్తున్నప్పుడు వీళ్ళు గట్టిగా కేకలేసి మాట్లాడి, ప్రభువా యేసయ్య, మేము కుష్ఠ రోగంతో బాధపడుతున్నాము, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, మమ్మల్ని ముట్టుకునే వాళ్ళు ఎవరు లేరు, మమ్మల్ని పిలిచేవాళ్ళు ఎవరు లేరు, మమ్మల్ని చూసేవాళ్ళు ఎవరు లేరు, దయచేసి మీరు మాకు సహాయం చేసి ఆ విషయంలో మాకు విడుదల ఇస్తారా అని అడిగితే, మీరు నమ్ముతున్నారా అడుగుతాడు. నమ్మిన తర్వాత ఆ 10 మంది కుష్ఠరోగులు బాగైపోతారు. బాగైన తర్వాత మీరు మీ యాజకుల దగ్గరికి వెళ్ళండి, కనపరుచుకుని రండి అని చెప్పి విషయాలు చెప్తాడు. ఆ 10 మంది వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ 10 మందిలో వెళ్ళిన వారు 10 మంది వెళ్ళిపోతారు, కానీ 9 మంది తిరిగి రారు. ఒక్కడే వస్తాడు తిరిగి. 10 మంది బాగుపడ్డారు,
10 మందిలో ఒక్కడు తిరిగి వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను బాగుపడ్డాను, నా కుష్ఠరోగం అంతా పోయింది అని అడిగారు. చెప్పారు. చెప్పగానే యేసు ప్రభు ఒక మాట అన్నాడు, మిగతా 9 మంది ఏరి అని. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? కనపడలేదు. ఏంటి? రాలేదు. ఒక్కడు తిరిగి వచ్చాడు. 10 మంది సహాయం పొందుకున్నారు, 10 మంది స్వస్థతను పొందుకున్నారు, 10 మంది కుష్ఠరోగం బాగైపోయింది. కానీ బాగైపోయిన తర్వాత ఆ మిగతా 9 మంది కనపడలే. కానీ ఆ ఒక్కడు మాత్రం వచ్చి ప్రభు దగ్గరగా కనపరుచుకుని, నిన్ను వెంబడిస్తాను, నేను నీతో పాటు ఉంటానని చెప్పి తన జీవితాన్ని అక్కడ చెప్పుకుంటాడు. మిగతా 9 మంది రారు. ఇక్కడ మీరు గమనిస్తే ఆఖరి రోజుల్లో కాదు, అప్పుడే ఉన్నది. ఆ రోజుల్లోనే ఆ తీరు ఉంది. అంటే సహాయం పొందిన తర్వాత కృతజ్ఞత లేకుండా మర్చిపోవడం, విడిచిపెట్టడం అనే ఆ తీరు అప్పటి నుంచే ఉంది. ఈ సహాయం పొందుకున్నారు, కానీ ఆ సహాయం పొందుకున్న తగ్గట్టుగా వారి జీవితంలో ఆ పరివర్తనని చూపించుకోలేకపోయారు. కొంచెం ముందుకెళ్ళి ఇప్పుడు మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్లో జరిగిన సంఘటన పాత నిబంధనలోని నిర్గమకాండంకి వద్దాం ఒకసారి. బైబిల్లో జరిగిన సంఘటన ఒక నిర్గమకాండంలోంచి ఒక సంఘటన, మనం తెలిసిన సంఘటన ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇజ్రాయెల్ ప్రజలు ఫరో దగ్గర ఐగుప్తులో బందీగా ఉన్న టైంలో, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు రాజు దగ్గర బానిసత్వం కింద ఉన్న టైంలో వారు ఏడుపుని విని, ఆ బానిసత్వపు ఏడుపుని విని ప్రభు వారిని విడిపించాలని మోషేని ఎన్నుకుంటాడు. మోషేని ఎన్నుకున్న తర్వాత మోషే ఆ ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వెళ్ళి, ఆ ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడి దేవుని యొక్క శక్తిని చూపించిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజల్ని ఆ ఫరో విడుదలకి ఆజ్ఞాపిస్తాడు. ఆ జరిగిన అంతలో బయటకు వచ్చిన దగ్గర నుంచి ఒక సంఘటనని మనం చూద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయంకి వద్దాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 10 నుంచి 12 చూద్దాం. ఈ ఇజ్రాయెల్ ప్రజలందరూ బయటకు వచ్చేసి హమ్మయ్య అని వెళ్తున్న టైంలో వెనకాల నుంచి వదిలినట్టే వదిలి ఈ ఫరో రాజు వెనకాల నుంచి వెంబడిస్తున్నారు వీళ్ళని. చాలు. ఇక్కడ ఫరో వెనకాల తరువుకుంటూ వస్తున్న టైంలో బయటకు వచ్చేసరికి వీళ్ళందరూ ఫరో వెనకాల నుంచి తరువుకుంటూ వచ్చేస్తున్నాడు. వెంటనే ఈ జనం అంతా చూసి వెంటనే గొడవ ప్రారంభించేశారు, సనగడం ప్రారంభించేశారు. అక్కడే చచ్చిపోయి ఉంటే మా బతుకులు బాగుండేది, ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపుతున్నావా? పరిగెట్టడానికి ఎదురుగుండా ఎర్ర సముద్రం ఉంది. వెనకాల నుంచి సైన్యము తరుముకుంటూ వచ్చేస్తుంది. వెనకాల నుండి సైన్యం తరువుకుంటూ వస్తున్న టైంలో వీళ్ళు ముందుకెళ్ళి పారిపోవాలి అని అంటే ఈ ఐగుప్తులు ఎదురుగుండా ఉన్నది, ఈ ఇజ్రాయెల్ ఎదురుగుండా ఉన్నది ఒక సముద్రం. మామూలు దారులు అనుకోండి, ఎక్కడి నుంచైనా తప్పించుకోవచ్చు. కింద తప్పించుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కానీ ఎదురుగుండా సముద్రం. ఇప్పుడు ఆ సముద్రంలోంచి దాటి వెళ్ళాలంటే కష్టం. వెంటనే దేవుని సహాయాన్ని చూడక ఈ మనుషులు ఏం చేశారంటే గొడవ ప్రారంభించారు. మోషే మీద గొడవ ప్రారంభించిన వెంటనే దేవుడు చేసిన ఆ పని ఏంటో చూద్దాం. 14:21 నుంచి 31 చూద్దాం. అదే 14 నిర్గమకాండలో 21 నుంచి 31. మోషే సముద్రపు వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రంను తొలగించి దానిని ఆరిన నేలగా చేసి. ఏం తొలగించాడు? సముద్రంను తొలగించి. గడ్డ పరికలు కాదు, దేని తొలగించాడంటే దేవుడు సముద్రాన్ని తొలగించి దానిని ఆరిన నేలగా చేసి, దాన్ని ఆరిన నేల కింద చేస్తాడు. అప్పుడేమైంది? నీళ్లు విభజింపబడగా, నీళ్లు 2 భాగాల కింద అయిపోయిన తర్వాత ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. రైట్. ఇక్కడ చూడండి, ఏ జనమైతే తరువుకుంటూ వస్తున్నారో ఆ తరువుకుంటూ వస్తున్న టైంలో ఈ ఇజ్రాయెల్ ప్రజలు దేవుడి వైపు చూడకుండా సనగడం ప్రారంభించిన తర్వాత
దేవుడు చేసిన పని ఏంటంటే సముద్రాన్ని చెదరకొట్టాడంట. అంటే 2 భాగాల కింద చేస్తే ఆ 2 భాగాల మధ్యలోంచి ఆరిన నేలపై నుంచి, తడిచిన నేల కూడా కాదు, అంటే నీరు పోయిన తర్వాత తడి ఉంటుంది కదా, తడి కూడా ఉంచలేదు, తడిచిన నేల కాదు, ఆరిన నేలపై నుంచి నడుచుకుంటూ చక్కగా అటు ఇటు 2 గోడలలాగా సముద్రం ఉంటే ఆ మధ్యలో ఉంచి వీరు వెళ్ళారు. దేవుడు అంత సురక్షితంగా తీసుకెళ్లారు. కొంచెం ఇంకా ముందుకు వద్దాం. నిర్గమకాండంలోని 15వ అధ్యాయము 22 నుంచి 24. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగజేయగా ఆ, వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. రైట్, అక్కడ నీళ్లు దొరకలేదు వాళ్ళకి. అంతలో వారు మారాకు చేరిరి. హ్మ్, మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. హ్మ్. అందువలన దానికి మారా అను పేరు కలిగిను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సణుగుకొనగా మరలా సనుగుడు ప్రారంభించారు. చూడండి, ఐగుప్తులోంచి విడిపించి తీసుకొస్తున్న టైంలో ఆ సముద్రం దాటి వెళ్ళిపోయిన తర్వాత నీరు తాగడానికి కొంచెం నీరు చేదనిపించింది వారికి. మారా నీరు చేదనిపించింది. చేదనిపించగానే చేయాల్సిన పని ఏంటి? ప్రభువా, ఈ నీరేంటి కొంచెం చేదుగుంది అనాలి కదా. లేదు, మరలా ఏం చేశారంటే సనగడం ప్రారంభించారు. సనగడం ప్రారంభించి అతడు యెహోవాకు మొరపెట్టెను. ఉమ్, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. ఉమ్. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. రైట్, అక్కడ నీటిని మార్చాడు దేవుడు. నేను కొన్ని విషయాలే ఎత్తున్నాను. మొట్టమొదటిది ఆ బందీకానం నుంచి విడిపించిన టైంలో వారు వెళ్ళిపోతున్న టైంలో సైన్యం తరుగుతూ ఉంటే గాలి వేసి ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆ సముద్రపు మధ్యలోంచి తీసుకొచ్చాడు దేవుడు. తీసుకొచ్చిన తర్వాత వారికి నీరుకి చేదు కనిపిస్తే అక్కడ మళ్ళీ సడన్ ప్రారంభించారు. ఆ నీటిని మధురంగా మార్చేసాడు దేవుడు. 3వ విషయంకి వచ్చేస్తాను. నిర్గమకాండము 16వ అధ్యాయము 2 నుంచి చూడండి ఒకసారి. నిర్గమ 16. ఆ అరణ్యములో ఆ అరణ్యంలో ఇశ్రాయేలీల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సణిగెను. మరలా సనిగారంట. ఏంటంటే ఈసారి నొప్పి చదవండి. ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి. రైట్, వీళ్ళు అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు ఎలా తినేవారో చెప్పుకుంటున్నారు. ఆ రోజుల్లో మేము తినేవాళ్ళం, ఇప్పుడేట్రా మా బతుకిలుగా అయిపోయింది అని ఇప్పుడు తిండి కోసం ఎడుతున్నారు. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడ నుండి తోడుకుని అసలు వచ్చి చూడండి ఎంత పెద్ద పెద్ద పదాలు వాడుతున్నారు. మమ్మల్ని చంపడానిక ఈ అరణ్యంలోకి నువ్వు తీసుకొచ్చింది అని చాలా పెద్ద పదాలు వాడుతున్నారు. చూడండి, వారితో అనగా యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి చాలు చాలు. ఇక్కడ వీళ్ళు ఏడుపును చూసి, వీళ్ళు సొనుగుడిని చూసి దేవుడు ఇదిగో నేను ఆకాశం నుంచి ఆహారాన్ని పంపుతున్నాడు. ఇప్పుడు సంఘటనలు గుర్తు చేసుకోండి. వీళ్ళని చెరసాల్లో ఉన్నప్పుడు, బందీలుగా ఉన్నప్పుడు దేవుడు విడిపించాడు. ఎదురుగుండా సముద్రం ఉంటే ఆ సముద్రాన్ని వీళ్ళ కోసం చీల్చి తీసుకెళ్ళాడు. ఈ వెళ్తున్న దారిలో తాగడానికి నీళ్ళకి పోకపోతే మారాడిని మధురంగా మార్చేశాడు దాన్ని, వాటర్ని. అది కాక వీళ్ళు తినడానికి కోసం ఎక్కడి నుంచి వస్తుందంట? ఆకాశం నుండి. భూమి మీద కాదా? ఫుడ్ ఎక్కడి నుంచి చేస్తున్నాడు? భూమి మీద దొరకదా? భూమి మీద తెప్పించగలుగుతాడు లేదా? ఈ ఏడుపుకి ఎక్కడి నుంచి వస్తుందంటే పరలోకం నుంచి వస్తుంది మన్నా డైరెక్ట్గా. ఇప్పుడు ఆలోచిద్దాం. మనకి ఎవరికైనా సీఎం ఇంటి నుంచి భోజనం వస్తుంది అనుకుందాం, ఎలా కనిపిస్తుందా ఆ విషయం? ఈ భోజనం ఎక్కడో తెలుసా? మినిస్టర్ గారు తినే భోజనం కొత్తగా ఏం తింటాడా? మన తింటే కదా. కానీ అక్కడి నుంచి ఇది భూమి కాదు, డైరెక్ట్గా ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తాను తినండి అన్నాడు. అది కూడా చేశాడు. తృప్తి చెందారా మనుషులు? లేదు. ఇంకొంచెం కిందకి వెళ్ళిపోదాం. అదే నిర్గమకాండంలో 17వ అధ్యాయంకి వచ్చేద్దాం. 1 నుంచి 3 చూద్దాం. తరువాత ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు, మరలా నీటి కరువు వచ్చింది. ఇప్పుడు నీరు దొరకట్లేదు. మోషేతో వాదించుచు మోషేతో వాదిస్తున్నారంట. ఏం వాదిస్తున్నారు? త్రాగుటకు మాకు
నీళ్ళిమ్మని అడుగగా తాగడానికి నీళ్ళు ఇయ్యా అని అడుగుతున్నారు. మోషే హ్మ్. మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితిరనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. 31, 32కి వచ్చేయండి. దాంట్లోనే 11, 31, 32కి. సరే 5, 6లో చూడండి. నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, కొట్టాడు మోషే కొట్టాడు. ఏమొచ్చాయి ఇప్పుడు? మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టాను. చాలు. ఇక్కడ ఈ 4వ అంశంలో నీరు లేవు అనే విషయాన్ని చూస్తూ మరలా సనగడంలో ఒక డిగ్రీ ఏంటంటే, మేము చచ్చిపోతే బాగున్నాం, మమ్మల్ని చంపేస్తే బాగున్నాం, మమ్మల్ని ఎందుకు తీసుకోవచ్చు ఇక్కడికి, అక్కడ ఉన్నప్పుడే బాగుండదు, అక్కడ ఉన్నప్పుడే బాగుండదు. అక్కడ ఉన్నప్పుడేమో విడిపించమని ప్రార్థన చేశారు వాళ్ళు. బయటకు వచ్చిన తర్వాత ఏమో ఇవన్నీ లేవు, మాకు ఇవ్వట్లేదు, ఇవన్నీ దొరకట్లేదు అని చెప్పి ఏడుపు ప్రారంభిస్తుంటే మోషే గారు చాలా స్పష్టంగా మాట్లాడుతూ, నన్ను ఎందుకు శోధిస్తున్నారు, దేవుడు ఎందుకు శోధిస్తున్నారు అనే విషయాన్ని మాట్లాడితే, దేవుడిచ్చిన ఆదేశం ప్రకారం వెళ్ళి ఆ రాయిని అలా కొడతాడు. అక్కడ బండ నుంచి నీళ్ళు రావడం ప్రారంభించేస్తుంది. ఎక్కడి నుంచి? బోర్ వేసినప్పుడు రాయి పడింది అనుకో, ఏమవుద్ది? దేవుడు చేసే విచిత్రాలు చూడండి. మన కింద భూమి లోపల బోర్ వేస్తే రాయి పడిందా, రాయి పడిపోతుందండి, నీళ్ళు రావు అంటాడు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి? బండ రాయ నుండి నీళ్ళు తెప్పిస్తాడు. అన్ని అద్భుతాలు దేవుడు చేసుకుంటానే వచ్చాడు. అయినా ఆ మనుషుల్లో సనుగుడు ఆగలే, అయినా ఆ మనుషుల్లో ఆ ఆలోచనలో ఆగలేదు. ఎన్ని అద్భుతాలు చేసుకుంటా వచ్చినా అక్కడ మాత్రం మనుషుల్లో ఎలాంటి మార్పు లేకుండా ఉంది. ఇంకొక చూద్దాం, సంఖ్యాకాండం వద్దాం, 11వ అధ్యాయం. 4 నుంచి 6 చూడండి. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. చాలు. ఇక్కడ ఎంత చక్కగా వివరిస్తున్నా చూడండి. అప్పటి వరకు మన్నా తింటూ బతుకుతున్నారు. వాళ్ళ నాలుగు చెప్పబడిపోయినట్టు అనిపించింది. పరలోకంలో చూస్తున్న ఫుడ్ నచ్చలే వాళ్ళకి. కాగా సడన్గా ఐగుప్తులో గుర్తుకొచ్చింది. ఆ రోజుల్లో ఉన్నప్పుడు చికెన్లు పకోడీలు వేసిన వాళ్ళరా మనము. ఆ చికెన్ పకోడీ వేసుకుని పక్కన ఉల్లిపాయ ముక్కలు నంచుకొని పచ్చిమిరపకాయలు నంచుకుని తింటా ఉంటే ఆ రోజు కష్టం ఉన్నా ఎంత బాగుండేదిరా. ఆ లోపలే మా ఆవిడ చేప ఫ్రై చేసుకుని తెచ్చేది, అసలు ఎంత అద్భుతంగా ఉండేది అని ఆ తిండి గురించి మాట్లాడుకున్నారు. చేపలు తినేవాళ్ళు, పీతలు తినేవాళ్ళు, రొయ్యలు తినేవాళ్ళు. ఇక్కడ చూస్తే ఎప్పుడు చూసినా ఒకే మన్న, పొద్దున్న నుంచి సాయంత్రం ఒకే మన్న, నాలుగు పీకేస్తుందని చెప్పి సనుగుడు ప్రారంభిస్తారు. మళ్ళీ దేనికోసం? తిండి కోసం. ఏ బందీకానం నుంచి అయితే విడిపించాడో అదంతా మర్చిపోయి తిండి గురించి వాళ్ళ గోళ ప్రారంభించబడిపోయింది. తర్వాత వచ్చిన వాళ్ళు మీరు చూస్తే 31 నుంచి 32 చూడండి. 11, 31 నుంచి 32 అదే సంఖ్యాకాండం. యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేళ్లను రప్పించి పాళెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేసాను. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినం అంతయు లేచి ఆ పూరేళ్లు కూర్చుకొని చుండిరి. తక్కువ కూర్చుకొనిన వాడు 100 తూములను కూర్చుకొనెను. చాలు రైట్. దేవుడు ఏం చేశాడు వెంటనే అప్పుడు ఈ లేడి చూసి, అంటే ఆ నీటి పెట్టలు అంటారు కదా, నీటిలో ఉండే పెట్టలు ఉంటాయి కదా, అవి గాలిని వీచేసేలా చేసి వీళ్ళు ఎక్కడ కూర్చున్నారో వీళ్ళు మాంసం తినాలనిపిస్తుందని చెప్పి ఆ పెట్టలన్నిటినీ రాలిపోయేలా చేశాడు. అక్కడ వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతంలో రాలిపోయేలా చేశారు.
వీరు ఒక రోజు ప్రయాణం అవుతుండగా ఆ ఒక రోజు ప్రయాణం అంతటికి సరిపడగా పడ్డాయంట. ఎత్తు ఎంత తెలుసా? 3 అడుగులు సుమారుగా. అంటే కింద నుంచి 3 అడుగులు అంత ఎత్తు బర్డ్స్ వాళ్ళకి ఆహారం కింద పడ్డాయి. అందరూ తృప్తిగా కాల్చుకొని పెట్టమాసాలు తిని 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 ముక్కుల్లోంచి, చెవుల్లోంచి, నోట్లలోంచి వచ్చేసి చచ్చారని బైబిల్ చెప్తుంది. అంతలా తినేశారన్నమాట ఆ మాంసం. అంత ఇష్టపడ్డారు. ఇప్పుడు చూడండి, ఏ పరిస్థితిలో చేస్తే దేవుడు వాళ్ళని విడిపించాడో అది పట్టించుకోవట్లే. ఏది లేదో అది పట్టించుకుంటున్నారు. ఇక్కడ ఇవన్నీ మాకు లేవు అని చెప్పి దేవుడి మీద సనగడం ప్రారంభించేస్తున్నారు. ఆఖరిగా ఒక మాట ఇంకోటి చూపిస్తాను చూడండి. నిర్గమకాండంకే వచ్చేద్దాం. 13వ అధ్యాయము, నిర్గమకాండము 13వ అధ్యాయము 21 నుంచి 22. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా దగ్గర పెట్టుకో. యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభంలోనూ వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. చాలు, అయిపోయింది. ఇక్కడ గమనించండి, అయిపోయింది. వారు నడుస్తుండగా నడుస్తున్న ప్రాంతం ఎడారి ప్రాంతంలో ఆ ప్రజలందరూ నడుస్తున్నారు. ఎడారి ప్రాంతం ఉదయం ఎలాగుంటుంది? మనకు బోల్డ్ అని చెట్లుండే చెమటలు కారిపోతున్నాయి ఇక్కడ కదా. ఎడారి ప్రాంతం ఎలాగుంటుంది? అతి భయంకరమైన వేడి. ఆ వేడిలో పగలు మేఘస్తంభం. అంటే వాళ్ళు నడుస్తున్న ప్రాంతం అంతా మేఘంతో ఉంది, మిగతా ఏ ప్రాంతం లేదు. ఎంతమంది అయితే ఉన్నారో ఆరిపైన మేఘం ఉంది. మేఘం కింద అతి భయంకరంగా చల్లగా ఉంటుంది. కూల్ వాతావరణం. చూడు, ఇప్పుడు నల్లటి మేఘాలు వచ్చాయనుకోండి, వాతావరణం ఎలాగైపోద్ది? చల్లగా మారిపోద్ది. ఇది ఉదయం అంతా నడుస్తూ ఉంటే ఆ ఏసీతో కూడిన మేఘం నడుస్తూ ఉంది వీళ్ళతో పాటు. రాత్రి అయినప్పటికీ అగ్నిస్తంభంతో, అంటే ఎడారిలో రాత్రి అయిందంటే విపరీతమైన చలి ఉంటుంది. పొద్దునకి రాత్రికి చాలా తేడా అయిపోద్ది. విపరీతమైన చలి. ఆ చలిలో నడవలేరని అగ్నిస్తంభంగా కింద మారింది. ఇంతలా చేస్తున్నా ప్రజలకి దేవుడి మీద నమ్మకం లేదు. ప్రజలకి దేవుడిపైన ఒక మంచి అభిప్రాయం లేదు. ప్రజలకి దేవుడిపైన ఒక కృతజ్ఞత భావం లేదు. అలాంటి చెరసాలలోంచి వారిని బందీలుగా ఉన్న ఆ వ్యక్తుల్ని బయటకు లాగారు కదా, అది గుర్తించట్లేదు. మీరు ఈ మధ్యన మొన్న న్యూస్లో మీరు చూసారులే తెలియదు కానీ, ముజఫరాపూర్లో ఉత్తరప్రదేశ్లో ఒక జరిగిన సంఘటన ఏంటి అంటే, ఒక కంపెనీ ఉంది, ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ లోపల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ సంస్థ ఏం చేస్తుందంటే, ఈ డైలీ వర్కర్స్ని, రోజు కూలీల్ని, చదువు లేని రోజు కూలీల్ని వారు ఉద్యోగంలో పెట్టుకుంటారు. ఏ రోజైతే ఉద్యోగం లోపల పెట్టుకుంటారో ఆ రోజు ఫోన్ లాక్కుంటారు. కంపెనీ ఫోన్ లాక్కుని ఇచ్చేది కాదు, షట్టర్ వేసేది. కంపెనీ యొక్క షట్టర్ వేసేది. షట్టర్ వేసిన తర్వాత 2 మనుషులు గన్నులు పట్టుకుని ఆ గేట్ దగ్గర ఉంటారు. ఆ గేట్ దగ్గర సరిగ్గా ఒక కుక్క జాతి, పిట్ బుల్, మీరు పేరు వినలేదు కానీ పిట్ బుల్ అనే ఒక కుక్క జాతి మనుషుల్ని సునాయాసంగా మొక్కలు పీకి చంపేస్తుంది. దాన్ని ఆపడం కష్టం. ఆఖరికి పెంచుకున్న వాడిని కూడా చంపేస్తుంది ఆ కుక్కలు. అంత క్రూరమైన ఆ జాతికి సంబంధించింది పిట్బుల్. ఈ కంపెనీ గేట్ ఎదురుగుండా ఈ పిట్బుల్స్ని పెట్టి ఉంచేవారు, వీళ్ళని అనలేకుండా. ఆ మనుషులు ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత రోజులో 24 గంటలైతే 20 గంటలు పని చేయించేవారంట. ఎవడైనా కన్ను రెప్పేస్తే పడుకున్నట్టు చూస్తే ఈ రబ్బర్ బెల్ట్లు ఉండేవి, ఆ రబ్బర్ బెల్ట్తో కొట్టేవారు. ఆడు లేకలేకపోతుంటే కర్రలతో కొట్టేవారంట. ఇంకా మాట వినకపోతే గన్నులు గాల్లో పేల్చి భయపించేవారు. ఈ కంపెనీ చేసిన తంతు ఈ మధ్యనే బయటపడింది, నిన్న మొన్నట్లోనే బయటపడింది ఆ కంపెనీ. దాంట్లోంచి బయటకు రావడం దాదాపుగా అసాధ్యం. పనంతా చేయించుకుంటారు, బయటకు సరుకెళ్ళిపోద్ది, బయట అమ్మేస్తారు, మళ్ళీ పని చేయించుకుంటారు ఈ లేబర్తోనే. ఎంత క్రూరంగా రోజు మొత్తంలో 3 రొట్టెలు ఇచ్చేవారంట. ఆ రొట్టెలు కూడా ఎలాంటి రొట్టెలు అంటే, ఈ గోధుమల్ని కొంచెం గట్టిగా బరగ్గా రుబ్బి గట్టిగా 3 అట్లు చేసి ఇచ్చేవారంట. ఆ 3 అట్లే నవిలి గట్టిగా తినాలి. కూరలు గీరలు ఇంకేముండదు, కొంచెం నీరు. మామూలుగా హింసించేవారు కాదు. ఆ సంవత్సరం మొత్తంలో ఏ బట్టతో అయితే లోపలికి వెళ్ళాడో ఆ బట్టతో సంవత్సరం అంతా ఉన్నాడు ఆ వ్యక్తి. అలాగా 5-6 లోపల బందీగా ఉన్నారు. అందులో ఒకడు బయటకు వచ్చాడు. ఎలాగోకలా బయటకు వచ్చి పోలీసుల సహాయంతో అక్కడికి ఆ ప్రాంతంకి వెళ్ళి ఆ మిగతా వారిని విడిపించారు. ఆ విడిపించిన ఆ జనం ఉన్నారే, బయటకు వస్తున్నప్పుడు వాళ్ళ ముఖం ఉందండి వెలుగు,
ఇలాంటి బందీఖానా నుంచి నన్ను విడిపించారా, ఇలాంటి బందీఖానా నుంచి నేను బయటకు వచ్చానా, ఆ ఆనందం అంత ఇంత కాదు. అసలు ముఖం చూస్తుంటే ఎంత వెలుగు, ఒక్కొక్క మనిషి సన్నగా ఎండిపోయి ముఖాలు ఒకలాగిపోయి ఉన్నాయి. అంత హింస. బయటకు వచ్చి వాళ్ళు చెప్తుంటే మాకు తిండి లేదు, నిద్ర లేదు, బట్టలు లేవు, ఇంట్లోతో మాట్లాడడానికి లేదు, ఏమీ లేవు. మమ్మల్ని అంతలా బంధించి అంతలా హింసించి రోజు కొట్టేవారు, పెద్ద పెద్ద కర్రలతో కొట్టేవారు, పొడిచేవారు. వాళ్ళకి టెస్టులు చేస్తే, బాడీ అంతా టెస్టులు చేస్తే ఈ లోపల ఉన్న రిబ్స్, ఎముకలన్నీ చాలా వరకు ఇరిగిపోయి ఉన్నాయంట. లోపల ఏలాడుతున్నాయి ఇవన్నీ ఎముకలు ఇరిగి క్రాక్ అయిపోయి ఏలాడుతున్నాయి. అంత హింసకు గురయ్యే మేమని చెప్పి వాళ్ళు బయటకు వచ్చి ఆనందాన్ని వ్యక్తపడుతున్నారు. లోపల ఇరిగింది చూడలేదు, దెబ్బలు తిన్నా చూడలేదు, మేము బయటకు వచ్చేసాం బాబోయ్ అని ఒక్క ఆనందం మాత్రం వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడు ఆలోచిద్దాం, ఇదే తీరు ఈ ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఉండేది. ఇదే తంతు ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఉండేది. వాళ్ళు కూడా ఇలాంటివే అనుభవించేవారు. విపరీతమైన ఈ ఫరో చేతన ఈ ఇబ్బందులు పడుతూ ఉండేవారు. అంత ఇబ్బంది పడుతున్న వీరిని దేవుడు ఆ చెరసాల నుంచి, ఆ బందీకానం నుంచి, ఆ బానిసత్వం నుంచి బయటికి తీసుకొస్తే ఈ లేడుపు ఏంటి? ఇప్పుడు సొనుగుడు ప్రారంభించారు. నన్ను విడిపించాడే, అది లేదు. మనుషులు కృతజ్ఞత లేనితనానికి ఉంటారనడానికి రుజువులు. ఆఖరి దినాలకు వచ్చినప్పటికీ మనుషులు కృతజ్ఞత కలిగి ఉండరు, కృతజ్ఞత చూపించరు. కృతజ్ఞతని వాళ్ళు ఏ విషయంలోని చూపించలేని వారిలాగా ఉంటారు. మనుషులకున్న ఒక గుణం ఎలాంటిదంటే, మీరు 99 సహాయాలు చేయండి, 99 సార్లు మీరు ఆ మనిషికి సహాయం చేశారు, 100సారి మీ వల్ల అవ్వలేదు, 100సారి మీకు పని కుదరక వాళ్ళకి, ఆ వ్యక్తికి ఆ సహాయం చేయడానికి కుదరలేదు. 99 సార్లు మీరు చేసిన సహాయాన్ని మర్చిపోయి ఆ ఒక్కసారి మీరు చేయలేదే అది పట్టుకుంటాడు మనిషి. మనిషికున్న ఒక నైజము, మనిషికున్న ఒక గుణం ఏంటంటే, మీరు ఎన్నిసార్లు సహాయం చేశారో అవన్నీ మర్చిపోతాడు. ఆఖరిది మీరు చెయ్యి చూడండి, అది పట్టుకుంటాడు. నేను సహాయం అడిగితే వీడు చెయ్యలే, 99 చేసే కూడా దాని గురించి మాట్లాడు. 100ది నువ్వు మిస్ అయిపోయి చూడండి, చెయ్యలేక అవ్వలేక దాన్ని పట్టుకుని మిగతా 99 కొట్టేస్తాడు. మిగతా 99 సహాయాలు చేశాడే అవన్నీ కొట్టివేసి, నాకు ఈ వ్యక్తి సహాయం చేయలే, వీడు మంచోడు కదని చెప్పడం ప్రారంభిస్తాడు. మనిషి యొక్క గుణం అలాంటిది. ఇది తీవ్రత ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. ఈ రానున్న రోజుల్లో ఈ మనుషులు ఇంకా ఎక్కువ మారిపోతారు ఇలాంటి విషయాల్లో. ఈ రానున్న రోజుల్లో ఈ కృతజ్ఞత లేకుండా పెరిగిపోతారు జనం అని బైబిల్ చెప్పిన హెచ్చరిక నేటి కాలంలో మనం చూసేస్తాం. మనుషుల మైండ్ ఎలాగైపోయింది అంటే, నేను మీ ఇంటికి వచ్చానుకో నాకేం ఇస్తావు, నువ్వు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, ఇదే రూల్. ఇదే, నేను నీ దగ్గరికి వస్తే నాకేం ఇస్తావు అంటాడు, నువ్వు నా దగ్గరికి వస్తే ఏం తెస్తావు అంటాడు. మనిషి యొక్క మైండ్ కృతజ్ఞత లేని భావాలు ఎలాగైపోయింటే ఇలాగైపోయి, ఏంటి పొందుకుంటామా అనే దగ్గర ఆగిపోయాడు తప్ప ఏంటి ఇద్దామా ఎలాగిద్దామనే దగ్గర వెళ్ళలేకపోతున్నాడు మనిషి. ఇలాంటి వారు పెరిగిపోతారు, జాగ్రత్త అనే విషయం చాలా స్పష్టంగా చెప్పాడు. నేను ఒక జంతువు గురించి చెప్పి నేను మిగతా విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఆ జంతువు పేరు కుక్క. ఏంటది? కుక్క. చూసారా అందరూ? పరిచయాలు ఏమున్నాయా? కుక్కలతో పరిచయాలు ఏమున్నాయా? అంటే మిమ్మల్ని చూసి తాకుపోయి కుక్కలు ఏమైనా ఉంటాయా? లేవా? ఉండవు. ఎందుకు ఉండవు? తోక ఎప్పుడు ఊపుద్ది? వాటికి ఎప్పుడైనా ఫుడ్ పెడితే నిన్ను చూసి తోక ఊపుద్ది. అది తోక ఊపడం అంటే దాని హార్ట్లోంచి హాయ్ చెప్పడం అని అర్థం. కుక్క హృదయం లోపల నుంచి నిన్ను చూసి హాయ్ చెప్పడే పద్ధతి తోక ఊపడం. తోక ఊపడాలు అంటే దాని హృదయం నీళ్ళు వేయలేనట్టు. ఎవరైపు చూస్తుంది అంటే, ఎవరైపు తోక ఊపుద్ది అంటే ఎవరైతే పెడతారో. రైట్? మీరు గమనించండి, ఎప్పుడైనా ఒక పశువు ఆ కుక్కకి మీరు తిండి పెట్టారనుకోండి, ఎప్పుడైనా ఒక్కసారే మీ జీవితం మొత్తంలో ఒక్కసారే మీరు ఒక్కసారి పెట్టినా అది జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది. అది మీ వాసనని, మీరు పెట్టిన సహాయాన్ని జీవితాంతం మర్చిపోతుంది. ఈ వ్యక్తి ఒకరోజు నాకు ఫుడ్ పెట్టాడు, మీరు 100 సార్లు కొట్టండి, 100 సార్లు తరిమేయండి, అది పట్టించుకోదు. ఒకరోజు నువ్వు నాకు ఆహారం పెట్టేవాడే చూస్తుంది. అది పశువు కొన్న గుణం విశ్వాసానికి మారుపేరు అంటారు. ఒక్కసారి కనుక అది విశ్వాసం పెంచుకుందా చచ్చే వరకు వదలదు. నువ్వు ఒక్కసారి కనుక పెట్టావో చచ్చే వరకు వదలదు. ఒక్కసారి కనుక పశువుకి, ఆ కుక్కకి ఆహారం పెట్టి నువ్వు పలకరించినట్టుగా మాట్లాడావా జీవితాంతం నిన్ను మర్చిపోదు. నువ్వు రాళ్ళు వేసి కొట్టేసినా పారిపోద్దు, కానీ నిన్ను చూసి మాత్రం గుర్తుపెట్టుకుంటుంది. ఒకరోజు నాకు ఆహారం పెట్టాడు అని అంతలా ఆ నమ్మకాన్ని పెంచుకుంటుంది. విచిత్రం ఏంటంటే మనుషులతో విచిత్రంగా ఉంటుంది, దీన్ని రివర్స్లో ఉంటుంది. 99 సార్లు సహాయం చేసినా 100 సార్లు చేయకపోతే ఆ 100 గుర్తుపెట్టుకుంటాడు. చేసిన 99 మర్చిపోతాడు.
చేసిన 99 సహాయాలు మర్చిపోతారు. ఈ మర్చిపోయి 100ది చేయలేదంట చూడండి, అది పట్టుకుంటారు. అది పట్టుకుని జీవితంలో ఆ 99 పొందుకున్న అవన్నీ మర్చిపోతాడు. కృతజ్ఞత లేనివాడు. ఆ పశువు కృతజ్ఞత కలిగి ఉంది చూడండి. ఆ బైబిల్ వినని ఆ జంతు, వాక్యం చదవని ఆ జంతు, ప్రార్థన చేయని ఆ జంతు, దానికి తెలుసు విశ్వాసం ఏంటో, కృతజ్ఞత ఏంటో. ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే మనుషులకు తెలియట్లే ఆ విషయం. కృతజ్ఞత అనేది ఏ రోజు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. కృతజ్ఞత ఏ రోజు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. ఇది ఒక్క విషయంలో మీరు సహాయం పొందుకున్న జీవితాంతం వారికి రుణపడి ఉండాలి. ఏ ఒక్క విషయంలో అయినా సరే కూడా మీరు ఆ మేలుని పొందుకున్న జీవితాంతం మీరు వారికి రుణపడి ఉండాలి. మర్చిపోవడానికి వీలేదు, మారడానికి వీలేదు. నేను మళ్ళీ ఆ కుక్క గురించి చెప్తాను. మీరు ఆహారం పెట్టిన తర్వాత మీరు కొట్టారంటే అది కొట్టింది గుర్తుపెట్టుకోదు. దేని గుర్తుపెట్టుకుంటుంది? ఆహారం పెట్టిందే గుర్తుపెట్టుకుంటుంది. అంటే ఏదైతే నువ్వు చేసావో దానికి మేలు అనిపిస్తుందో అది తప్ప ఇంకేది గుర్తుపెట్టుకోదు. ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఒక 7 విషయాలు మాట్లాడతాను. ఈ 7 విషయాల్లో కూడా ఏడు కూడా మీరు మర్చిపోవద్దు. మర్చిపోయారంటే ఈ అంత్య దినాల్లో చెప్పబడిన ఈ లక్షణం, కృతజ్ఞత లేని వారు పెరిగిపోతారు అనే లక్షణంలో మనకి ఉన్నట్టు. రైట్? మర్చిపోకుండా ఉండాల్సిన విషయాలు. మొట్టమొదటిది, ఒక వ్యక్తి ద్వారా, ఏదైనా ఒక వ్యక్తి ద్వారా మీరు ఏ రోజైనా చిన్న సహాయమైనా పొందుకున్నారంటే, తర్వాత ఆ వ్యక్తి మారిపోయాడంటే, తర్వాత ఆ వ్యక్తి మీకు సహాయం చేయట్లంటే, తర్వాత ఆ వ్యక్తి మీకు వ్యతిరేకంగా తిరిగిపోయాడు అన్నా, మీరు ఏ సహాయం అయితే చేశారో ఆ సహాయాన్ని ఏ రోజు మర్చిపోవడానికి వీలేదు. ఇప్పుడు మనకి మారిపోయాడు అనేది గుర్తుకొస్తుందా, సహాయం గుర్తుకొస్తుందా? ఏది గుర్తుపెట్టుకోవాలి? ఎందుకు? ఏ ఒక్క చిన్న సహాయమైనా ఆ వ్యక్తి చేసాడు అంటే చేసిన సహాయాన్ని ఏ రోజు కూడా మర్చిపోవద్దు. ఆ వ్యక్తి మారిపోయినా, ఆ వ్యక్తి నీకు వ్యతిరేకంగా తిరిగిపోయినా, ఆ వ్యక్తి నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, నీకు విషయాల్లో అన్ని విషయాలు వ్యతిరేకంగా ఉన్నా సరే, ఆ వ్యక్తి చేసిన సహాయాన్ని కనుక మర్చిపోయావా, కృతజ్ఞత లేని వాడివే, డౌట్ లేదు. ఎందుకంటే ఏదైతే చేసాడో అది మర్చిపోయి ఏదైతే వ్యతిరేకంగా ఉందో అది చూడడం ప్రారంభించామని అర్థం. ఆ పని ఇప్పుడు చేయొద్దు. చేసిన సహాయాన్ని ఏ రోజు కూడా మర్చిపోవద్దు. రెండో విషయం చెప్తున్నాను, మాట సహాయాలు. కొన్ని మనుషులు కొన్ని మాటలు మీకు సహాయం చేస్తారు. ఇప్పుడు మాట సహాయం పొందుకున్న తర్వాత ఆ మాట నెరవేర్చచ్చు, నెరవేర్చకపోవచ్చు కూడా. ఇప్పుడు ఏ మాట అయితే మీకు ఇచ్చారో ఆ మాట నెరవేర్చకపోతే ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకోమా? ఆ వ్యక్తిని ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం. ఎందుకు? చెప్పి చేయలేదని. చేసినోడు మర్చిపోతాం మనం. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే మాట ఇచ్చాడో మన గుర్తింపు ఏంటంటే వీడు చెప్పింది చేయలే, సాయం చేస్తా అన్నాడు చేయలే, వస్తా అన్నాడు రాలే, ఇస్తా అన్నాడు ఇవ్వలే. ఇది గుర్తుపెట్టుకుంటాం. గుర్తుపెట్టుకోవాల్సింది అది కాదు. మీరు అడగగానే చేస్తానన్నాడు చూడండి, అది పట్టుకోవాలి. నేను సహాయం అడగగానే మాట ఇచ్చాడు చూడండి. కొందరు మాట కూడా ఎవరు చూడండి. ఇప్పుడు ఎవడైనా మిమ్మల్ని మీరు సహాయం అడిగారు అనుకుందాం, నా వల్ల అవుదండి అనేసాడు. ఒకడు చేస్తానండి అన్నాడు. ఇప్పుడు ఎవరంటే ఇష్టం మీకు? కనీసం మాట ఇచ్చాడు. మనం గుర్తించాల్సింది ఏంటంటే ఆ వ్యక్తి చేస్తాడో చేయడో ఆ తర్వాత సంగతి, కనీసం నాకు ఒక మాట ఇచ్చాడు కదా, ఆ కృతజ్ఞతని మర్చిపోకూడదు. తెలుసుకోదు. నాకు మాట ఇచ్చాడు, చాలామంది చేయను అని చెప్పేస్తారు. అలాంటిది ఈ వ్యక్తి చేస్తా అన్నాడు కాబట్టి అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని నేను ఈ వ్యక్తి విషయంలో కృతజ్ఞత కలిగి ఉంటాను. ఆ వ్యక్తి చేస్తాడో చేయడో నాకు అనవసరం, కానీ నాకు మాట ఇచ్చాడు, అది చాలు. మనం చూడాల్సిన పద్ధతి ఇది. మూడో విషయంకి వచ్చేస్తున్నాను త్వరగా. పొందిన మర్యాద ఎప్పుడు మర్చిపోకూడదు. మీరు ఏ మర్యాద అయితే పొందుతారో ఆ మర్యాదని ఏ రోజు కూడా మర్చిపోకూడదు. ఒకసారి మర్యాద ఇవ్వచ్చు, రెండోసారి ఇవ్వకపోవచ్చు. రెండోసారి ఇవ్వకపోయినప్పటికీ మన ఆలోచన ఏమైపోద్ది? అస్సలు మర్యాద వీడికి తెలియదు, మర్యాద ఇవ్వడం వీడికి తెలియదు. మరి ఫస్ట్ పొందుకున్నాం, అప్పుడు దాని ఏంటి మరి ఇంతకి? దాని లెక్క ఏంటి ఇంతకి? మొదట్లో పొందుకున్నావు కదా, దాని లెక్క ఏంటి? అది గుర్తురాదు మనకి. ఏదైతే చేయడో అది గుర్తుకొచ్చేస్తుంది, ఏదే మర్యాద అయితే ఇవ్వడో అది గుర్తుకొచ్చేస్తుంది. ఈ మర్యాద ఇవ్వలేదు అనే భావం లోపల వచ్చిందంటే కృతజ్ఞత లేని వారి లిస్టులో ఉన్నాను అర్థం. ఒకరోజు పొందుకున్నావు కదా, ఒకరోజు ఆ మర్యాద తీసుకున్నావు కదా, రుచి చూసావు కదా, ఇప్పుడు ఏదో కారణం మీద ఇవ్వలేకపోయాడు, ఏదో విషయంలో ఇవ్వలేకపోయాడు, అది పట్టించుకోకుండా నాకు వీడు మర్యాద ఇవ్వలేదు అని పట్టించుకున్నావంటే ఖచ్చితంగా కృతజ్ఞత లేని వాడివి అని అర్థం. 4 విషయంకి వస్తున్నాను త్వరగా. పొందిన గౌరవం ఏంటది ఒకసారి చెప్పండి. మీరు ఏ గౌరవం అయితే పొందుతారో ఆ గౌరవాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు.
గౌరవాన్ని ఎప్పుడు వచ్చు అంటే ప్రజలు కొన్ని విషయాలు మిమ్మల్ని గౌరవం ఇచ్చవచ్చు, ఏదో ఒక విషయం ఉంటుంది ఆ విషయంలో గౌరవం ఇచ్చవచ్చు. ఆ గౌరవం ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా అమర్యాద వచ్చింది అనుకుందాం, ఎప్పుడైనా అమర్యాద వస్తే ఆ అమర్యాదని పట్టుకోవద్దు. నన్ను ఇలా అమర్యాదగా మాట్లాడాడు అని పట్టుకోవద్దు. నన్ను ఒకరోజు గౌరవించి మాట్లాడాడు, పిలిచాడు, గౌరవం ఇచ్చాడు నా కోసం అనేది పట్టుకోవడం ప్రారంభించాలి. మన దృష్టి మళ్ళిందంటే ఖచ్చితంగా కృతజ్ఞత లేని వారి లిస్టులోకి వెళ్ళిపోతాం. కృతజ్ఞత లేని వారి లిస్టులోకి వెళ్లకుండా ఉండడానికి చెప్తున్న విషయాలు. 5వ విషయానికి త్వరగా వస్తున్నాను. పొందిన ప్రేమ అనండి. ఈ పొందిన ప్రేమ విషయంలో కూడా చాలాసార్లు మనుషులు కొంచెం అభ్యంతర పడిపోతూ ఉంటారు. మనుషులు ప్రతిసారి ఒకేలా ప్రేమిస్తారా, మారుతూ ఉంటుందా? మారుతుందా? ఖచ్చితంగా మారుతుంది. ఆఖరికి తల్లి ప్రేమ అయినా సరే, ఆఖరికి తండ్రి ప్రేమ అయినా సరే, ప్రతిసారి కొలతలు మారుతూ ఉంటుంది. ఈ పొందిన ఏ ప్రేమ అయితే ఉందో ఆ ప్రేమ విషయంలో మీరు ఎక్కడైనా అభ్యంతర పడితే, ఆ రోజుల్లో అయితే అలా ప్రేమించేవాడు, అలా ప్రేమించేది, ఇప్పుడు అలా ప్రేమించట్లే అని చెప్పి నీ లోపల ద్వేషాన్ని కనుక చోటిచ్చావంటే ప్రమాదకరమైన ఆ అంచులో ఉన్నామని అర్థం. ఏ ప్రేమనైతే ప్రారంభంలో పొందుకున్నావో ఆ ప్రేమని మర్చిపోయి ఇప్పుడు ఏదైతే పొందుకోలేకపోతున్నావో దాన్ని పట్టుకున్నావు అంటే ప్రమాదకరమైన అంచులో ఉన్నావు అర్థం. ప్రారంభంలో ఎందుకు ప్రేమించాలి నిన్ను? ప్రారంభంలో ప్రేమించింది కదా, అప్పుడు ఏమైంది నీ మనసు? ఇప్పుడు ఎందుకు మారింది? ప్రారంభంలో ప్రేమించిన విషయాన్ని మర్చిపోయి కృతజ్ఞత భావం లేక ఇప్పుడు ఏదైనా కొంచెం అటు ఇటుగా అనిపిస్తే దాన్ని బట్టి ఎక్కడో నువ్వు అభ్యంతర పడుతున్నావు అంటే కృతజ్ఞత లేని భావం కలిగి ఉన్నావు అని అర్థం. ఈ ప్రారంభంలో పొందిన ప్రేమ ఇప్పుడు పొందలేకపోతే ఆ వచ్చే ఆ నొప్పి దగ్గర కృతజ్ఞత భావాన్ని మనం కోల్పోతాం. కృతజ్ఞత భావం ఉండాలి అంటే ప్రారంభంలో పొందిన ప్రేమ, ఇప్పుడు సరిగ్గా పొందలేని ప్రేమ, ఈ రెండింటినీ ఒకేలా చూడడం రావాలి. ఇప్పుడు ప్రేమించపోయిందిలే, కానీ ఒకరోజు నేను అది విషయాల్లో పొందుకున్నాను. ఆ తల్లి, ఆ అమ్మ, అతను నన్ను అంతలా ప్రేమించాడు, అది నేను మర్చిపోను. ఈ భావం రాకపోతే కృతజ్ఞత లేని వారి కింద మారిపోతారు. 6వ విషయంకి వస్తున్నాను. కలిసి ఉన్నప్పుడు చూపించిన ఆ ఆప్యాయతలు, కలిసి ఉన్నప్పుడు ఆ చూపిన ఆప్యాయతలు. కొన్నిసార్లు ఎలాగుంటుందంటే కొందరు వ్యక్తులు స్వభావం కలిసినప్పుడేమో చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగా, చాలా మర్యాదగా, చాలా చక్కగా, చాలా ప్రేమగా. వారు అంత ప్రేమ అభిమానం ఇంకెక్కడ లేవేమో అనిపిస్తాయి. మన నుంచి దూరం అవగానే నువ్వు ఎవరో లేక తెలియనట్టే ఉంటారు. మళ్ళీ ఒక ఫోను ఉండదు, ఒక మంచి ఉండదు, ఒక మాట ఉండదు, ఏమీ ఉండదు. ఆ ఆప్యాయతలు కనపడవు. మరలా ఒక 2 సంవత్సరాలతో కనిపిస్తే మళ్ళీ అదే ప్రేమ, అదే ఆప్యాయత. ఈ లోపల మనకు మనసుగా అనిపిస్తుంది అంటే ఇది కలిసినప్పుడే ఓ ప్రేమ అభిమానం చూపించేస్తుంది. బయటకు వెళ్తే మాత్రం ఇంకేం లేదు, వాళ్ళతోనే, వాళ్ళ మనుషులే, వాళ్ళు చూసుకుంటే తప్ప మన వైపు అస్సలు ఉండదు. ఇది రకరకాల అభిప్రాయాలు. కలిసి ఉన్నప్పుడు చూపించిన ఆ ఆప్యాయతని ఎందుకు మర్చిపోయాం? దూరం వెళ్ళిన తర్వాత పట్టించుకోకపోతే, దూరం వెళ్ళిన తర్వాత మాట్లాడకపోతే దాని విషయాల్లో ఎందుకు పట్టించుకున్నాం? కలిసి ఉన్నప్పుడు నీ మీద ప్రేమ చూపించింది, కలిసి ఉన్నప్పుడు నీతో ఉన్న ఆప్యాయతని, ఆ బంధుత్వాన్ని, ఆ ప్రేమని చూపించినప్పుడు అది గుర్తు రాక దూరం వెళ్ళిన తర్వాత నన్ను పట్టించుకోవట్లే, ఆళ్ళతో పట్టుకుంటుంది, ఆళ్ళతోనే మాట్లాడుతుంది, వాళ్ళందరితోనే ఉంటుంది అనే మాట అంటున్నా అంటే అసలు కృతజ్ఞత భావం ఎక్కడుంది మనకి? ఆ రోజు చూపించిన కలిసి ఉన్నప్పుడు ప్రేమ ఆప్యాయతలు ఇప్పటికీ ఉంటాయి. ఆ మనుషుల స్వభావం ఏంటంటే ఎక్కడికి వెళ్తే వాళ్ళతో ప్రేమగా ఉంటారు అంతే. ఇప్పుడు నీ దగ్గరికి వస్తే మళ్ళీ నీతో ఉంటారు, కానీ ఈ లోపల మన మనసును పాటించుకుంటాం చూడు, ఆ దేవుడు ఒప్పుకోడు అక్కడ. కృతజ్ఞత లేని వారు చేసే పనులు ఇవి. ఆఖరి విషయం చెప్తున్నాను, ఆఖరిది తోడు అనండి. కొందరు మీకు తోడుగా ఉంటారు కొన్ని విషయాల్లో మీకు తోడుగా ఉంటారు, అన్ని విషయాల్లో తోడుగుంటారు. కొన్ని సందర్భాల్లో తోడు లేనట్టు అనిపిస్తుంది, కొన్ని సందర్భాల్లో వదిలినట్టు అనిపిస్తుంది, కొన్ని సందర్భాల్లో మీకు దగ్గర లేనట్టు అనిపిస్తుంది. ఆ మనిషి నా మనిషి కాదనిపిస్తుంది, ఆ మనిషి నాకు వేరేగా ఉన్నాడు అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో అది కాదేమో, వారు మనవాళ్ళు కాదేమో అన్న భావం వస్తుంది. ఒకప్పుడు తోడుగున్న టైంలో బాగా కలిసిమెలిసి ఉన్నాము, కానీ ఏదో సందర్భం వచ్చింది, తోడు లేడేమో, నా మనిషి కాదేమో అనే అభిప్రాయం మనకు వచ్చింది. ఈ రెండింటి మధ్యన అభిప్రాయం మారడానికి మన మనసులు కొంచెం ఆలోచన తేడా.
ఈ తేడాగా ఆలోచడం, అంటే భిన్నంగా ఆలోచడం. ఆ మనిషి నా తోడుగా ఉన్నప్పుడు, ఆ మనిషి నాకు తోడుగా లేడు అన్నప్పుడు ఈ రెండింటి దగ్గర మన వ్యత్యాసం చూపిస్తాం. అంటే ఇప్పుడు నాకు ఒక వ్యక్తి నచ్చాడు అనుకుందాం, బాగా నచ్చాడు అనుకుందాం. మేమిద్దరూ ఒకరికొకడు తోడు నీడుగా ఉన్నాం అనుకుందాం. ఆడికి ఏదైనా కష్టం వస్తే ఖచ్చితంగా నేను ఆడి మీద ప్రేమ ఎక్కువ చూపిస్తాను. ఇప్పుడు నన్ను వదిలేసాడు, నాతో ఉండట్లేదు అని నాకు అనిపిస్తుంది. నన్ను కాక ఇంకెవరితో ఉంటున్నాడు, నాతో కాక ఇంకెక్కడో ఉంటున్నాడు. ఈ వ్యక్తి నన్ను వదిలేసాడు, నా తోడు లేడు అన్నప్పుడు వాడికి ఏదైనా అయినప్పుడు నా మనసు రాదు, నా మనసు సహకరించదు ఆ వ్యక్తికి సాయం చేయడం. కానీ ఆ వ్యక్తి దగ్గరికి ఆడి దగ్గరికి వెళ్ళాడు కదా, చూసుకుంటాడులే, వాళ్ళతో ఉన్నాడు కదా, చూసుకుంటాడులే. మన దగ్గర లేడు కదా, ఇప్పుడు వాళ్ళు కదా, మన వదిలేసాడు కదా, వాళ్ళతో ఉంటున్నాడు కదా. ఇలాంటి అభిప్రాయాలు ఉంటాయి. ఒకప్పుడు కలిసిమెలిసి ఉన్నారు కదా, ఒకప్పుడు తోడుగున్నారు కదా, ఆ తోడుగున్న దానికి కృతజ్ఞత భావం ఎప్పుడు చూపిస్తారు, ఏ పరిస్థితుల్లో చూపిస్తారు? ఇప్పుడు లేడనే చెప్పి ఆ సాకు చెప్పి తోసివేసి ఆ మనిషిని తోస్తున్నామంటే కృతజ్ఞత భావము లేదు అని అర్థం. కృతజ్ఞత భావం కలిగి ఉండడం అంటే ఆ వ్యక్తి నీకు తోడుగున్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని, ఆ వ్యక్తి నిన్ను వదిలిసి వెళ్ళిపోయినా, ఆ వ్యక్తి నీకు దూరంగా ఉన్నా, ఆ వ్యక్తి ఇంకెవరితోనైనా సరే ఉన్నా నీ సహాయ సహకారాలు అందిస్తావు చూడు ఆ రోజు. ఇప్పుడు నా తోడు లేదు కాబట్టి ఆడి సావు వాడు చేస్తాడు, దాని సావు దాన్ని వస్తుంది. జ్వరం వస్తే ఏంటి, జబ్బు వస్తే ఏంటి, నాకేం సంబంధం, వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఉన్నారు కదా, రకరకాల ఆలోచన నీ లోపల రానిచ్చావా, కృతజ్ఞత లేనితనం నీ లోపలికి వచ్చేస్తుందని అర్థం. కృతజ్ఞత భావం కలిగి ఉండడం అంటే నీకు తోడుగా ఒకప్పుడు ఉన్న వ్యక్తి ఇప్పుడు లేకపోయినా సరే కూడా ఆ వ్యక్తితో నువ్వు తోడుగా ఉండాల్సిందే. ఆ వ్యక్తి లేకపోతే నీకు సంబంధం లేదు, కానీ నువ్వు మాత్రం వదలడానికి వీల్లేదు అంతే. నువ్వు మాత్రం ఆ వ్యక్తిని వదిలేవా, కృతజ్ఞత లేని భావంలో ఉన్నావని అర్థం. కృతజ్ఞత లేని భావాలు కలిగిన వ్యక్తులు ఆఖరి రోజుల్లో చాలా ఎక్కువ పెరిగిపోతారని బైబిల్ చెప్పింది. ఆ కృతజ్ఞత లేనితనము, కృతజ్ఞత లేని భావం గనక మనుషుల్లో మన లోపల వస్తే అది ప్రమాదకరమైన అంచుల్లో ఉన్నామని అర్థం. దేవుని రాకడికి మనల్ని సూచన కింద చూపిస్తున్నాడు అర్థం. మనల్ని దేవుని రాకడికి సూచన క్రియగా చూపిస్తున్నాడు అర్థం. మనల్ని చూపించి వేరే వాళ్ళని హెచ్చరిస్తున్నాడు అని అర్థం. ఒకవేళ మనసులో ఎక్కడైనా ఆ కృతజ్ఞత భావం లేకుండా ఉంటే వాటిని మార్చుకుని కృతజ్ఞత భావం కలిగి ఉండడానికి ప్రయత్నించండి. ఏ విషయాలైతే చేయలేదో దాన్ని పట్టించుకోవద్దు, ఏ విషయాలైతే చేశారో దాన్ని పట్టించుకోండి. మనుషులు మాత్రం అలాగే ఉంటారు. 99 విషయాల్లో సహాయం చేసినా 99 మర్చిపోతారు. చెయ్యని ఆఖరి ఆ 100ది పట్టుకుంటారు. అలా ఉండద్దు. ఏ విషయంలోనైనా ఒక్క విషయంలో మీరు సహాయం పొందినా వాటికి కృతజ్ఞత భావం కలిగి జీవితాంతం ఉండండి. ఏ రోజు కూడా మర్చిపోద్దు. కృతజ్ఞతని మీరు మర్చిపోయారా, ఆఖరి రోజులో ఉన్న ఆ సూచనలు మనలో ఉన్నాయి అని అర్థం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. బైబిల్ స్పష్టంగా హెచ్చరిస్తున్న మాటలు, రానున్న రోజుల్లో మనుషులు చూడబోయే విషయాలు భూమి మీద ఎలాగుంటాయని మాట్లాడావు. భూకంపాల గురించి, యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటామని చెప్పావు. అవన్నీ మేము చూస్తున్నాం. మనుషుల్లో జరిగే మార్పుల గురించి కూడా మీరు ఇలా మారుతారు అని సూటిగా హెచ్చరించావు. దాంట్లో ఆఖరి రోజుల్లో మనుషులు కృతజ్ఞత లేని వారుగా ఉంటారు అని. మనుషులు మారిపోతారు, మనుషుల బుద్ధులు మారిపోతాయి, మనుషుల ఆలోచనలు మారిపోతాయి, వారికి హృదయంలో కృతజ్ఞత భావము ఉండదు అని. ఎంత సహాయం చేసినా మర్చిపోయేవారే ఉంటారు, వారిలో ఆ కృతజ్ఞత భావం ఉండదు. ఎంత మేలు చేసినా మాకు ఏదో కీడ చేశారనే వాళ్ళే ఉంటారు. 99 సహాయాలు చేసినా 100సారి చేయకపోతే ఆ 100సారి చెయ్యిందే పట్టుకుని ఆ 99 చేసిన విషయాల్లో మర్చిపోతారు. ఇది మనిషికి ఉన్న ఒక లక్షణం. చాలా సందర్భాల్లో మేము కూడా అలానే ఉంటున్నామేమో, మా మనసులు కూడా అలాగే ఉంటుందేమో. పొందిన సహాయాన్ని మర్చిపోయి ఏ సహాయం అయితే చేయలేదో దాన్ని పట్టుకుంటున్నామో. అనేకులు మాకు మాట సహాయం చేశారు, కానీ మేము చూసిన దృష్టి ఏంటంటే మాట సహాయం చేస్తారని చెప్పి చేయలేదనేది చూస్తాం. కనీసం ఆ మాట సహాయం చేసేవారు కూడా కరువయ్యారు. పొందిన మర్యాద మేము అనుభవించేసి ఎప్పుడైనా ఆ మర్యాదని తక్కువైనా అనిపిస్తే చేసిన మర్యాదని మర్చిపోతాం. మా మనసులు, మా ఆలోచనలు ఎక్కడో భిన్నంగా ఉన్నాయేమో. పొందిన గౌరవాన్ని మర్చిపోతాం, పొందిన ప్రేమను మర్చిపోతాం, కలిసి ఉన్నప్పుడు ఆ చూపించుకున్న ఆప్యాయతలు మర్చిపోతాం. ఒకప్పుడు నాకు తోడుగున్నాడు, ఇప్పుడు నా తోడుగా లేడు. ఇది మేము గుర్తుపెట్టుకునేది ఏంటంటే ఒకప్పుడు నాతో ఉన్నాడని గుర్తుపెట్టుకోం, కానీ లేడు అనేది పెట్టుకుంటాం. మా మనసులో అనేకమైన ఆలోచనలు పెట్టుకుని ఆ వ్యక్తికి మేము సహాయ నిరాకరణ కూడా చేసే రోజుల్లో ఉన్నాం. కృతజ్ఞత లేనితనం మాలో చాలా ఎక్కువే ఉందేమో ప్రభువా.
క్షమించమని అడుగుతున్నాం. ఇదిగో ఈ మాట విన్న మా అందరినీ నీ చేతికి చెప్పుకుంటున్నాను. ఎక్కడైనా ఇంకా మేము ఆ కృతజ్ఞత లేని భావాలు మాలో ఉంటే, కృతజ్ఞతని మర్చిపోయే భావాలు మాలో ఉంటే అవన్నీ తీసివేయమని అడుగుతున్నాం ప్రభా. నీ రాక సమీపంగా ఉంది, సూచనలు సమీపంగా ఉన్నాయి కనుక మమ్మల్ని మేము సరిచేసుకుని కృతజ్ఞత భావాలు కలిగి మా కృతజ్ఞతని క్రియారూపంలో చూపించుకునేలాగా మా అందరికీ సహాయం చేయమని, మహిమ మీరు పొందమని యేసు నామములో